వాక్యాన్ని అంగీకరించే స్థాయిలో ఉన్నామా? విశ్వసించే స్థాయిలో ఉన్నామా? అది మన హృదయంలో లోతుగా నాటబడే స్థాయిలోనికి మనం ఉన్నామా? హల్లెలూయా! ఆ స్థాయిలోనికి మనం రావాలి. ఆ స్థాయిలోనికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. క్రొవ్విన స్థాయిలో మనం ఉండడానికి వీలు. హల్లెలూయా! హల్లెలూయా! చాలా విషయాలు మనం ఏం చేస్తాం, చాలామంది ప్రతిసారి దేవుని దగ్గరికి మనము రాలేని స్థితి ఉంటుంది, ఇతరులను రానియలేని స్థితి ఉంటుంది. ప్రతిసారి మనం చూసిన స్థితి వేరే ఉంటుంది, దాన్ని ఇతరులకు చెప్పే స్థితి వేరే ఉంటుంది. ఇవన్నీ కూడా నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాయి తెలుసా? కోల్పోయేటట్లు చేస్తాయి. ఉన్నారా? ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాయి? కోల్పోయేటట్లు చేస్తాయి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. వాక్యము మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు సమస్తము కూడా మనం పరిశుద్ధ ఆత్మ దేవుని మీద ఆధారపడి నా దేవుడు చెప్పినట్టుగా నేను నడుస్తానని మనం ముందుకు వెళ్ళగలము. హల్లెలూయా! హల్లెలూయా! ప్రతి పరిస్థితిని మనము జయించే స్థితిలోనికి రావాలి. ఆత్మీయంగా మనల్ని ఎదగకుండా చేస్తున్న ప్రతి పరిస్థితిని జయించే స్థితికి రావాలి. హల్లెలూయా! ఏ పరిస్థితి మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా చేస్తాం, ఏ పరిస్థితి వాక్యము లోపలికి చొచ్చుకోకుండా హృదయంలో నాటపడకుండా చేస్తాం, ఆ పరిస్థితులన్నింటినీ మనం జయిస్తూ మనం ముందుకు రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా!